హాయ్, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ తనకు కావలసిన ఆహారాన్ని అలాగే నీరును కూడా సిద్ధపరచుకుని ప్రయాణం వెళ్తున్నాడు. ఒక రోజు అయింది, రెండో రోజు గడిచింది. మూడో రోజు అతనికి ఆ ఎడారి ప్రాంతంలో చాలా విస్తారమైన బంగారం కనిపించింది. వెంటనే ఆ బంగారాన్ని తీసి ఒంటి మీద చాలా పేర్చాడు, సర్దాడు. తరువాత ఏదైతే నీరుని నింపుకున్న తిత్తె ఉంటుందో దానిలో కూడా ఒక కూజాలాగా ఉన్న వాటర్ని తెచ్చుకున్న దానిలో కూడా నీరు మొత్తం వంపేసి దాని నిండా బంగారాన్ని నింపి తీసుకువెళ్తున్నాడు. కొద్ది లెక్క వెళ్ళిన తర్వాత అతనికి గుర్తుకొచ్చింది, నీరు కావాలి. చూశాడు, ఏమాత్రం దాంట్లో నీరు లేదు. బంగారాన్ని మొత్తం మళ్ళీ బయటికి తీసి నీరు చుక్క ఒకటైనా దొరుకుతుందని ట్రై చేశాడు, దొరకలేదు. చివరికి ఆ బంగారం అతనికి దాహాన్ని తీర్చలేకపోయింది. ఆ సమయంలో ఆయన మరణించాడు. చూడండి, ఇక్కడ ఏది విలువైంది ఆ సమయంలో అంటే నీరు చాలా విలువైంది. ఆ సమయంలో బంగారం విలువైందా అంటే కాదు. చాలా మంది కూడా కోవిడ్ టైంలో చూసినట్లయితే మనకి డబ్బు చాలా ఉన్నా కూడా, చాలా మందికి చాలా డబ్బు ఉంది కానీ ఆ డబ్బు బ్రతికించలేకపోయింది. ఏది విలువైంది ఆ సమయంలో అంటే మనిషి సహాయం విలువైంది. ఎంత డబ్బున్నా కూడా మనిషి ఆ రోజు సహాయపడకపోతే ఈరోజు కోవిడ్ సమయంలో బ్రతికేవారే కాదు కదా. ఆ వ్యక్తి చేసిన పొరపాటు ఏంటి అంటే విలువైన నీరు వృధా చేసుకున్నాడు, పాడు చేశాడు. అందుకే తన ప్రాణం పోయి. ఈ రోజుల్లో బంగారం విలువైంది కాదా అంటే విలువైందే. కానీ మరి ఎందుకు అంటే సమయానుకూలం బట్టి, సమయమును బట్టి మనం వినియోగించుకోవాలి. అది మనిషి అయినా, బంగారం అయినా, సిరైనా, సంపదలైనా కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? డబ్బు కలగగానే మనిషిని మర్చిపోతాం. మనుషులు మన పక్కన ఉండగానే డబ్బును కూడా విడిచిపెట్టేస్తాం కదా. చాలా రకాలుగా ఉంటాం. ఏది విలువైంది ఇక్కడ అంటే ఆ సమయానికి ఏది ఉపయోగపడుతుందో అది విలువైంది. అందుకే నలుగురితో మంచిగా ఉండండి, మంచి సహవాసం చేయండి. ఆటోమేటిక్గా సిరి సంపదలు అనేవి మన వెనకాల ఎప్పుడూ వస్తాయి. అందరితో మంచిగా బ్రతకండి, పక్కనున్న వారిని మంచి చేసుకోండి, ఎవరికి హాని చేయకండి, మంచిగా బ్రతకండి. ఏ సమయానికి ఏది విలువైందో తెలుసుకోండి. ఈ సమయానికి